కదిమి మదిలోన సాగర గమన మెరింగి నీది దాటెడు గురుశక్తి నిబిడమైనా జపము చేతను తన్మయ జాడంగనుము విమల గుణరాజ యోగీంద్ర వేమనార్యా. ఈ పద్యానికి భావం ఏమిటంటే, వివాహం చేసుకున్న వారు సంసారాన్ని ఈదడం చాలా కష్టమైన విషయం. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో కష్ట నష్టాల్ని అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి కష్ట నష్టాలు ఒక మహాసముద్రాన్ని ఈదడంతో సమానం. అలాంటి సంసారాన్ని ఈదడం కోసం ఎన్నో రకాల ఉపాయాలు ఆలోచించాల్సి ఉంటుంది. ఆ ఉపాయాల నుంచి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సంసారాన్ని నెట్టుకు రావడం కూడా చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిపై గురుశక్తి అధికంగా ఉంటుంది. అలాంటి వారు చక్కగా ఆలోచిస్తారు. వారే భగవంతుడికి ప్రీతికరమైన వారు. చివరికి ఆ సంసారాన్ని ఒక ఒడ్డుకు తీసుకొని వచ్చిన తర్వాత నిజాన్ని తెలుసుకుంటారు. సంసారపు జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, అంతా ఒక మాయ అనే నిజాన్ని గ్రహిస్తారు.